వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను సోనియా. కడప జిల్లాలోని రైతులు కేసీ కెనాల్ పైనే ఆధారపడి ఉన్నారు. చివరి ఆయకట్టుకు కూడా నీటిని అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన రాజోలి ప్రాజెక్టుకు ఎప్పుడు మోక్షం కలుగుతుందా అని ఎదురు చూస్తున్నారు. మరికొందరు రైతులు మాత్రం కుందు నదికి వస్తున్న వరదలతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజోలి ప్రాజెక్టు కోసం రైతుల నుంచి 1000 ఎకరాల భూమిని సేకరించారు. ఏళ్లు గడుస్తున్నా పరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. 4000 ఎకరాల సేకరణ చేసినా 5 గ్రామాలను ముంపు గ్రామాలుగా గుర్తించినా న్యాయం జరగడం లేదని వాపోతున్నారు. గంపెడు ఆశతో రైతులు ఎదురు చూస్తున్న రాజోలి రిజర్వాయర్ నిర్మాణం సాధ్యమయ్యేనా? 4000 ఎకరాల భూములకు పరిహారం అందిస్తారా అన్న అనుమానాలు కలుగుతున్న వేళ రాజోలి ప్రాజెక్టుపై ఐ న్యూస్ కడప ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు రైతులను వెక్కరిస్తున్నాయి. ఇదే కోవలోనే కడప జిల్లాలోనేటువంటి రాజోలి ప్రాజెక్టు కూడా పెండింగ్ లో పడడం రైతులకు అనేక రకాల కష్టాలని తర్వాత ఆవేదనలు మిగిలిస్తుంది. ఈ రాజోలి ప్రాజెక్టు కోసం భూసేకరణ కోసం దాదాపు 4000 ఎకరాలను త్యాగం చేసిన రైతులు ₹1 కూడా అందుకోకపోవడంతో ఇప్పటిదాకా నష్టపరిహారంగా వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదైతే గతంలో కేసీ కెనాల్కు నీరు అందించేటువంటి ఒక కట్టగా ఉన్నటువంటి రాజోలి ఆనకట్ట ఇప్పుడు సోమశిలకు నీటిని పంపేందుకు ప్రధాన కాలువగా వినియోగించుకోవడంతో మొత్తం పెద్దముడి మండలంలో దాదాపు 10 గ్రామాలు ప్రతి ఏటా నీట మునగడం, రోజుల తరబడి దాదాపు 2 నుంచి 3 నెలలకు పైగానే ఈ నీళ్లు ఆ గ్రామాల్లోనూ తర్వాత పంట పొలాలను ప్రవహించడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాజోలి రిజర్వాయర్ ఏదైతే గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో కావచ్చు, తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో కావచ్చు 2 సార్లు శంకుస్థాపన అయినటువంటి ఈ రాజోలి ప్రాజెక్టు నిర్మించాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో భారతీయ కిసాన్ సంఘ్ కావచ్చు, ఇతర రైతు సంఘాలు కావచ్చు, రాయలసీమ సాగునీటి సాధన సంఘం కావచ్చు, అనేక ప్రజా సంఘాలు, రాయలసీమ అభివృద్ధిని కాంక్షించే సంఘాలు ఈ రాజోలి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తుంది. ఒకప్పుడు కేవలం కేసీ కెనాల్కు నీటిని రెగ్యులేట్ చేయడానికి ఉన్నటువంటి కట్టవగా ఉన్నటువంటి ఇవాళ రాజోలి ప్రాజెక్టును 2.9 టీఎంసీల సామర్థ్యంతో పెంచి ఒక రిజర్వాయర్గా నిర్మించి ఏదైతే కేసీ కెనాల్లో భాగమైనటువంటి మొత్తం కేసీ కెనాల్ కింద అటు ఉమ్మడి కర్నూలు జిల్లాను ఇటు ఉమ్మడి కడప జిల్లాను దాదాపు 2,70,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన అవసరం ఉంది. అయితే కడప జిల్లా విషయానికి వస్తే కేవలం 90,000 ఎకరాల ఆయకట్టు కేసీ కెనాల్ కింద ఒక కడప జిల్లాలో ఉంది. అందులో మైదుకూరు ప్రాంతంలో 80,000 ఎకరాలు, పెద్దమడియం ప్రాంతాల్లో మిగతా ప్రాంతాల్లో 10,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ స్థిరీకరణ చేసినటువంటి ఆయకట్టుకు ఏ రోజు కూడా సకాలంలో నీళ్ళు వచ్చిన పరిస్థితి లేదు. నీటి కోసం కేసీ రైతులు అనేక సార్లు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి, రోడ్లెక్కిన పరిస్థితి, ప్రతి ప్రభుత్వం ఏదున్నా కూడా తమకు నీళ్లు అందించాలంటూ కేసీ కెనాలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ వచ్చాం. ఇవాళ రైతులు మరోసారి తమ గొంతుకు వినిపిస్తున్నారు. రాజోలి ఆనకట్ట నిర్మాణం పూర్తి చేసి తక్షణం తమకు నీళ్ళందించేటువంటి ఒక వెసులుబాటు కల్పించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. 90,000 ఎకరాల స్థిరీకరణ ఆయకట్టుతో పాటు 1000 ఎకరాల భూములు స్థిరీకరించినటువంటి భూములు ఈ కేసీ కెనాల్ ద్వారా ప్రవహించిన నీటితో చెరువులు, కుంటలు, తర్వాత భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయానికి యోగ్యంగా మారతాయని వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐ న్యూస్ ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. ఇప్పుడు మనం రాజోలి ఆనకట్ట మీద ఉన్నాం. ఇది దాదాపు 150 సంవత్సరాల క్రితం బ్రిటిష్ డచ్ కంపెనీ నిర్మించినటువంటి ఈ ఆనకట్ట. తర్వాత ఆర్థర్ కాటన్ వచ్చిన తర్వాత సర్ థామస్ ఉన్నప్పుడు ఇక్కడ దీన్ని ఈ కేసీ కెనాల్ను ద్వారా తన సరుకులు రవాణా చేసుకోవడానికి ఉపయోగించేటువంటి క్రమంలో ఇక్కడ ఆనకట్ట కట్టారు. ఈ ఆనకట్ట ద్వారా నీటిని కిందికి దిగువకు విడుదల చేస్తూ ఆ నీటిలోనే పడవలు సరుకులతో వెళ్ళేవి. తదనంతర కాలంలో దీన్ని వ్యవసాయ సంబంధించినటువంటి ప్రాజెక్టుగా ఆనకట్టగా మార్చేశారు. దీంతో పెద్ద ఎత్తున వ్యవసాయ భూములు సాగులోకి వచ్చాయి. తర్వాత కేసీ కెనాల్, కడప కర్నూలు కెనాల్ ఏదైతే రూపొందించారో ఆ కెనాల్ కింద దాదాపు 2,70,000 ఎకరాల సాగుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. తర్వాత కాలంలో కడప జిల్లాలో ఉన్నటువంటి కేసీ కెనాల్ ఆయకట్టు రాను రాను నీరు లేక ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈ రాజోలి ఆనకట్ట దగ్గర ఒక రిజర్వాయర్ నిర్మించాలని డిమాండ్ తెర మీదకి వచ్చింది. దీంతో గత ప్రభుత్వాలు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాయి. రాజశేఖర రెడ్డి హయాంలో 2009 ప్రాంతంలో రాజోలి ఆనకట్ట బదులు స్థానంలో రాజోలి రిజర్వాయర్ నిర్మాణం కోసం 2.9 TMC టీఎంసీల సామర్థ్యంతో నిర్మించేందుకు ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత కాలంలో
వచ్చిన ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యంగా వహించడంతో తదనంతర కాలంలో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చిన తర్వాత ఇదే ప్రాజెక్టుకు రెండోసారి శంకుస్థాపన చేయడం జరిగింది. మొత్తం 2.9 టీఎంసీల సామర్థ్యంతో ఈ రాజుల రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేస్తే రైతాంగానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఇక్కడ ప్రాంతవాసులు ఎంతో సంతోషించారు, ఆనందపడ్డారు. ఈ ప్రాజెక్టు వల్ల తమ భూములకు ఇరుకార్లు పండించేటువంటి అవకాశం కలుగుతుందని ఆశించారు. అయితే ఇక్కడ ఏదైతే 150 సంవత్సరాల కింద నిర్మాణమైనటువంటి ప్రాజెక్టు ఆనకట్ట ఎలా ఉందో ఇప్పటికీ అలా ఉంది. అయితే మారిన పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, నీటి అవసరాల నేపథ్యంలో కేవలం కేసీ కెనాల్కు నీటిని సరఫరా చేసేటువంటి ఈ ఆనకట్టను సోమశిలకు నీటి తీసుకోవడానికి కూడా దీన్ని వినియోగించుకోవడం వల్ల ఏదైతే రాజులు ఆనకట్ట వెనక ఉన్నటువంటి భాగం, పూర్తి భాగం ఏదైతే పెద్దముడి మండలంలోని 5 నుంచి 10 గ్రామాలు ప్రతి సంవత్సరం మునకు గురవుతున్నాయి. మునకు గురైనటువంటి ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఎప్పుడూ నీళ్లు ఉండడం వల్ల పంట కాలంలో దాదాపు 70 నుంచి 80 రోజుల పాటు వరద నీరు ప్రవహించడం వల్ల తమ పంట భూములు పనికిరాకుండా పోయాయి. కోతకు గురవుతున్నటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో రైతులు తమకు న్యాయం చేయాలని, ఏదైతే రాజోలు రిజర్వాయర్ కోసం తీసుకున్నటువంటి భూములను సంబంధించినటువంటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ గ్రౌండ్ రిపోర్ట్లో మరింత సమాచారం తెలుసుకుందాం. రాజోలు ప్రాజెక్టు రాయలసీమ ప్రాంతంలో కడప జిల్లాలో కేసీ కెనాల్ చివరి ఆయకట్టు వరకు నీరు అందించడానికి ఉద్దేశించినటువంటి ప్రాజెక్టు. గతంలో 2 సార్లు ఈ ప్రాజెక్టు విస్తరణ కోసం శంకుస్థాపన జరిగాయి. రాజశేఖర హయాంలో ఒకసారి, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒకసారి. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ రాజోలి ఆనకట్ట జలాశయంగా రూపుదిద్దుకోకుండా పోయింది. అట్లాగే ఈ జలాశయం నిర్మిస్తే రాయలసీమలో ఉన్నటువంటి కడప జిల్లా చాలా ప్రాంతాల్లో ఈ కేసీ కెనాల్ కింద కాకుండా ఒక వ్యవసాయానికే కాకుండా తాగునీటి, సాగునీటి అవసరాలు తీర్చే విధంగా దీన్ని డిజైన్ చేశారు. దాదాపు 4000 ఎకరాల పైన పెద్దముడి మండలంలో 5 గ్రామాల నుంచి భూసేకరణ కూడా జరిగింది. దానికి నోటిఫై చేశారు. అయితే భూమి తీసుకున్న ప్రభుత్వం బదిలీ చేసుకుంది, కానీ ఎక్కడా కూడా ఒక్క పైసా కూడా చెల్లించిన పరిస్థితి. రైతులు ఇంతకాలంగా ఆ భూమిని ఉపయోగించుకోలేని పరిస్థితి. తర్వాత బ్యాంకుల్లో అప్పు పెట్టి ఏదన్నా తిరిగి వ్యవసాయం చేయాలన్నా అవసరాలు తీర్చుకోలేని ఉన్నటువంటి పరిస్థితి ఈ రాజులు ఆనకట్టకు ప్రాజెక్టు సంబంధించినటువంటి భూసేకరణ జరిగింది. ఈ నేపథ్యంలో రైతులు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజోలు ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి ఏదైతే ఉద్దేశించినటువంటి ఆయకట్టుకు నీరిచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో మనతో మాట్లాడేందుకు భారతీయ కిసాన్ సంబంధించినటువంటి సహదేవ్ గారు. సార్ చెప్పండి, రాజోలు ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఈ ప్రాంతానికి ఏ రకమైన ప్రయోజనం చేకూరుతుంది? మొదటి నుంచి ఈ ప్రాజెక్టు వల్ల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తూ వస్తున్నాయి. దీనికి కారణాలు ఏమంటారు? అందరికీ నమస్కారం. నా పేరు ఉమ్మడి సహదేవ్ రెడ్డి. నేను భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా మీకు తెలియజేయడం ఏంటంటే, ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో కర్నూలు, కడప జిల్లాలకు సంబంధించినటువంటి కేసీ కెనాల్ ఆయకట్టు కింద కుందూరు రివర్ అనేది 189 కిలోమీటర్లు పారుతుంది బనకచల అక్కడ నుంచి. అయితే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి రాజోలి దగ్గర 2 కెనాల్స్ అంటే చాపాడు కెనాల్కు, కేసీ కెనాల్కు నీళ్లు డైవర్షన్ చేస్తాయి. దీనికి ఒక చిన్న మీకు ఒక చెప్పాలి దీని హిస్టరీ గురించి. ఎందుకంటే ఇప్పుడు మేము నిలవన్నటువంటి ప్రాంతము సుమారు 135 సంవత్సరాల క్రితము ఫ్రెంచ్ గవర్నమెంట్ వాళ్ళ ఇంజనీరింగ్ తరఫున నిర్మించడం జరిగింది, మద్రాస్ ఇంజనీరు. తర్వాత దీనిని మన 90 సంవత్సరాల కిందట సర్ ఆర్థర్ కాటన్ గారు బ్రిటిష్ కాలంలో వారు వచ్చి ఇది ఇంతకుముందు ఏంటంటే నౌకాయానం కోసం పెట్టినటువంటి ప్రాజెక్ట్ ఇది కేసీ కెనాల్ అనేది. ఈ కుందూరు రివర్ ద్వారా వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ సరుకులు రవాణా మార్చుకొని మళ్ళీ ఇక్కడ నుంచి కేసీ కెనాల్ నుంచి కడపకి వెళ్ళేటివి, అక్కడ నుంచి మద్రాసుకి వెళ్ళేటివి. ఈ విధంగా పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో మన బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సర్ ఆర్థర్ కాటన్ గారు దీన్ని సాగునీటి ప్రాజెక్టు కింద మార్చడం జరిగింది 95 సంవత్సరాల కిందట. అప్పుడు ఏం చేశారంటే ఇక్కడ ఒక చిన్న ఆనకట్టను కొంచెం హైట్ లేపేసి దాన్ని అటుపక్క చాపాడని ఇటుపక్క కేసీ కెనాల్ అని చెప్పి పిలిచింది. ఈ కేసీ కెనాల్ ఇప్పుడు మేము నిలబడ్డది కేసీ కెనాల్. ఇది కడప దాకా వెళ్తుంది ఈ కేసీ కెనాల్. దీని కింద సుమారు 52,000 ఎకరాల దగ్గర ఇక్కడ కేసీ కెనాల్ కింద ఉంది. అక్కడ చాపాడు కెనాల్ కింద 40,000 ఎకరాలు సుమారుగా ఉంది. ఇది కొంచెం మళ్ళీ ఆదినిమాయపల్లి దగ్గర నుంచి కొంచెం మళ్ళీ డైవర్ట్ అయితే అక్కడ ఒక 10,000 ఎకరాలు, మొత్తం 90,000 ఎకరాల పైన ఈ యొక్క ప్రాజెక్టు కింద నీరు డైవర్షన్ అవుతుంది ఇక్కడ. ఈ యొక్క విధంగా ఈ పెట్టిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఈ రాను ఈ యొక్క కుందు నది పూడిక పెరగడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజోలి ప్రాజెక్టును ఒక 25 సంవత్సరాల కిందట మళ్ళీ ఒక 2 అడుగులు పెంచారు ఇక్కడ ఈ ఆనకట్టను. పెంచడం వల్ల ఏమైందంటే నీళ్లు నిల్వ ఇవ్వడం వల్ల దీని వెనక ఉన్నటువంటి ఒక 5 గ్రామాలు నెమ్మలదిన్నె, ఉప్పలూరు, బలపనూరు, గర్శలూరు, చిన్నముడియం
రాజోలి ప్రాజెక్టు కోసం ఇప్పుడే చాలా మంది రైతులు ఈ పెద్దమూడి మండలంలో కానీ తర్వాత పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతం అనుకున్నటువంటి చాలా మంది రైతులు భూములు తమ త్యాగం చేశారు. దాదాపు 2022లో భూసేకరణ జరిగితే ఇప్పటి వరకు కూడా వాళ్ళకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేని పరిస్థితి. ఆ సంబంధించిన రైతులు నా సార్ చెప్పండి, మీ ఏ గ్రామం నుంచి వచ్చారు, తర్వాత మీరెంత భూమి ఈ రాజోలి ప్రాజెక్టు కింద ఇచ్చారు, తర్వాత మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? నా పేరు విశ్వేశ్వరరెడ్డి. నాది నెమలిదిన్న గ్రామము, పెద్దమూడి మండలం. మా పొలము ఏటిగడనే 10 ఎకరాలు ఉంది. ప్రతి సంవత్సరము ఈ కుందు నది ఈ ఆనకట్ట బ్యాక్ వాటర్ వల్ల కానీ, సోమశిల నీళ్లు 70 రోజులు పారేయడం వల్ల కానీ ప్రతి సంవత్సరము పంటలన్నీ డ్యామేజ్ అయిపోతున్నాయి. వానకారు పంట అసలే రావడం లేదు. ఈ సంవత్సరం కూడా నాది 2 లక్షలు నష్టం వచ్చింది. చెప్పండి అన్న, మీరు కూడా భూమి ఇచ్చారు. ఒక మామూలుగా కరువు ప్రాంతం ఇది. కరువు ప్రాంతంలో నీళ్లు ఉండాలి, నీళ్లు కావాలని కోరుకుంటున్నాం. మీకు నీళ్ళ వల్ల సమస్య వస్తుంది. తర్వాత అట్లాగే భవిష్యత్ మిగతా ప్రాంతాల వల్ల కూడా ఈ రాజుల ప్రాజెక్టులో ప్రయోజనం చేకూరుతుంటే ఎంత భూమి ఇచ్చారు, తర్వాత భూమి ఇచ్చినప్పటి నుంచి ఏ రకమైన సమస్య, ఆ రోజు భూమి అగ్రిమెంట్ రోజు ఏం చెప్పారు అధికారులు కానీ నాయకులు కానీ? నా పేరు లక్కిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి. నాది చిన్నమూడెం గ్రామం. దగ్గర 40 ఎకరాలు పైబడి నా పొలం పోతుంది. తిరిగి ఏంటంటే మాకు ఈ వరదలు ఇంతకుముందు గతంలో పారుతున్నాయి. పారేటప్పుడు అయితే ఎప్పుడో 2 నెలలకో మన అన్నగారు చెప్పినట్టు 2 నెలలకు 3 నెలలకు వరదలు పారిపోయి కొద్దిగా కోసినా కొద్దిగా ఇసుక మూటలు వేసినా కూడా పైరు బాగా పండేది. ఈ ఎప్పుడైతే గత 4-5 సంవత్సరాల నుంచి ఈ కుందుదార మొత్తం రోసే ప్రభుత్వం నుంచి మొత్తం నీళ్లు వదులుతున్నారు. దగ్గర 60-70 రోజులు నీళ్లు పడుతున్నాయి. ఆ నీళ్లు పారడం వల్ల ఈ దగ్గర మా ఊర్లో 1425 ఎకరాలు పొలం పోతుంది రాజుల ముంపు కింద. అందులో ఒక 200-300 ఎకరాలు కంటిన్యూగా 60 రోజులు నీళ్లు పారేలకు 1 ఎకరా కూడా పండే పరిస్థితి లేదు. ఇప్పుడు మనకు రాయలసీమ ప్రాంతాల్లో ముఖ్యంగా కడప జిల్లా సారవంతమైన భూములు ఉన్నాయి. తర్వాత కేసీ కెనాల్ ఆయకట్టు కింద కూడా పెద్ద విస్తారమైనటువంటి భూములు ఉన్నప్పటికీ కూడా కేసీ కెనాలకు సరైన టైంలో నీళ్లు రాకపోవడం, ఉన్న నీటిని వినియోగించలేని పరిస్థితి ఉంది. తర్వాత రాజులు ఆనకట్ట వలన కడితే ఈ సమస్యలు తీరుతాయంటారా? కట్టడానికి ఉండే ఇబ్బందులు మీరు ఎట్లా చూస్తారు? ఇబ్బందులు ఏం లేదు. ఇది ఎప్పటి నుంచో డ్యామ్ కట్టాలనేది చాలా సంవత్సరాల నుంచి అందరి ప్రజలందరి కోరిక, కడప జిల్లా వాళ్ళ కోరిక. ముఖ్యంగా ఈ కేసీ కెనాల్ నీళ్లు స్థిరీకరణ చేయాలంటే కడప జిల్లా వరకు నీళ్లు ఎప్పటికీ నిల్వ ఉండి మనకు 2 పంటలు పండాలంటే మాత్రం ఖచ్చితంగా ఇది కట్టాల్సిందే. ఒక పంటకు నీళ్ళు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయి ప్రభుత్వాలు. నీళ్లు ఎన్ని ఉన్నా కూడా ఈ ఖచ్చితంగా ఎప్పటికీ నీళ్లు నిలబడాలంటే దీన్ని డ్యామ్ కట్టాల్సిందే, కట్టి తీరాల్సిందే. మీరు ఎక్కడెక్కడో డబ్బులని అనవసరం ఖర్చులన్నీ పెడతారు కానీ దీనికి డబ్బులు అనే సాకుతో దీన్ని ఎత్తిపెట్టడం మాత్రం చాలా తప్పు. చాలా కాలంగా నిర్లక్ష్యం గురి అవుతుంది ఈ రాజుల ప్రాజెక్ట్. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? దీన్ని ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని? నేను తులసీశ్వరరెడ్డి కుమ్మరపల్లె. ఈ ప్రాజెక్టు ఒకప్పుడు మా పూర్వీకులు చెప్పడము ఇంకా పైన కడతామని చెప్పారు. మాకు వద్దు బాబు, ఈ నీళ్ళు దేవద్దు, ఇంకా పైన కట్టుకోండి అని మేము చెప్పాము. మాది కింద ప్రాంతం. కానీ ఈ ప్రాజెక్టు కట్టినాక ఈ పైన గ్రామాలు వరదలు వచ్చినప్పుడు మాత్రమే మునుగుతున్నాయి. ఇప్పుడేమైతుంది, సోమశిలకు నీళ్ళు తీసుకుపోవడంలో 60-70 రోజులు పొలమంతా నీళ్లుండి ఇళ్లలోకి నీళ్లు పోయి పురుగులు పుట్టలు కరిసి వాళ్ళు చనిపోతున్నారు. తర్వాత వాళ్ళ పొలము పంటే లేదు. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? రాజుల ప్రాజెక్టు ఆగిపోయింది అంటున్నారు కొంతమంది, ఈ విస్తరణతో కొంతమంది ఆగిపోయింది అంటున్నారు. దీనికి ఏమంటారు? ఈ రాజు నా పేరు సుబ్బారెడ్డి. మాది పల్లపాడు గ్రామం. భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కార్యదర్శి నేను. ఈ డ్యామ్ నిర్మాణం చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంది. మొత్తం కేసీ కెనాల్ కింద 2 పంటలు పండించుకోవడానికి స్కోప్ ఉంది. కేసీ కెనాల్ కాకుండా చాపాడు కెనాల్ కూడా 10 మండలాలకు ఇవి జలాశయం వల్ల నిర్మాణం చేస్తే 10 మండలాలకు ఉంటుంది. ఈ జలాశయం నిర్మాణంతో ముంపయ్యే గ్రామాల రైతులకు నష్టపరిహారం ప్రజెంట్ ఉన్న రేట్ల ప్రకారం నష్టపరిహారం ఇచ్చి, అమరావతిలో రైతులతో ఎట్లా లీజు తీసుకున్నారో అట్లా గత 4 సంవత్సరాల నుంచి వీళ్ళు పంటలు వేసుకోక చాలా నష్టపోయినారు. కాంపెన్సేషనే కాకుండా గుత్త రూపంలో సంవత్సరానికి ఇంతని వాళ్ళకు నష్టపరిహారం చెల్లించితే రైతులు కొంత మన్నన పొందుతారు. దీని ప్రాజెక్టు నిర్మాణం జరగాలి, రైతులకు న్యాయం చేయాలి. కారణం ఎందుకంటే పంటలు పండక ఈ సోమశిలకు నీళ్లు తీసుకుపోవడం వల్ల భారీగా వరదలు రావడము, భూములు మునిగిపోవడము ఇలాంటివి జరుగుతున్నాయి. కావున రైతులను ఆదుకోవాలంటే, రైతు దేశానికి వెన్నెముక అంటారు. ఈ 7-8 గ్రామాల్లో 30 గ్రామాలన్నీ కలిసి వాళ్ళు నష్టపరిహారం చెల్లించుకుంటూ 3-4 సంవత్సరాలు లీజు కూడా ఇవ్వాలని మా కోరిక.
ఇది రాజోలు ఆయకట్టు ప్రాంతానికి సంబంధించిన రైతులు ఏదైతే భూములు త్యాగం చేశారో, త్యాగం చేసిన రైతులకు ఇప్పుడు కొన్ని ఏళ్లుగా ఎటువంటి ఒక పైసా చెల్లించలేదు. తీసుకున్నటువంటి భూములకు పరిహారం చెల్లించడం పాటు ఈ కొంతకాలం ఈ ప్రభుత్వం ఏదైతే హ్యాండ్ ఓవర్ చేసుకుందో అప్పటి నుంచి కూడా కౌలు చెల్లించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నా. అలాగే ఈ మొత్తం కేసీ కెనాల్ చివరి ఆయకట్టు కూడా నీళ్లు ఇచ్చే విధంగా ఈ రాజోలు ప్రాజెక్టు నిర్మించాలని ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది అని చెప్పి ఇలాంటి రైతులందరూ కూడా ఏం చేశారు, అప్పులు చేసి అక్కడ భూమి కొందాం ఇక్కడ భూమి కొందామని కొనడం జరిగింది. అడ్వాన్స్లు ఇచ్చారు. కొంతమంది బ్యాంకు లోన్ పోతే మీకు బ్యాంకు లోన్ ఇవ్వమంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. పిల్లలు చదువుకు అప్పు చేయలేని పరిస్థితి, అప్పు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే భూములు పోతాయి, వీళ్ళకి ఎప్పుడొచ్చా డబ్బు తీరడం లేదు అనేటువంటి ప్రభావం వచ్చింది. 2019 పోయింది, 20 పోయింది, 21 పోయింది, 22 పోయింది, ఏమీ లేదు. అయితే ఇక్కడ ప్రజలు ఏంటంటే నాయకులందరూ కూడా మీకు ఇప్పిస్తామని హామీల మీద హామీలు ఇస్తున్నారు. ఎంపీ గారు గౌరవ ఎంపీ గారు అయితేనేమి గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా మీకు ఇప్పిస్తామని చెప్పడం జరిగింది, కానీ ఎవరు కూడా న్యాయం చేయలేదు. సరే, ఇక్కడ మనకు ప్రభుత్వం ఈ విధమైనటువంటి నిర్లక్ష్యం ఉన్నప్పుడు రైతుల్లో కానీ లేకపోతే గ్రామ ప్రజల్లో కానీ చైతన్యం రావాలి. దురదృష్టవశాత్తు రాజకీయ ప్రభావం వల్ల ఒక భాగాలుగా విడిపోయి వాళ్ళు ఈ పార్టీ ఉంటే ఆ పార్టీ అడగదు, ఆ పార్టీ ఉంటే ఈ పార్టీ అడగలేని పరిస్థితుల్లో వాళ్ళు డివైడ్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఎందుకు అంటే తెలుగుదేశం ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ మన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పోయింది, తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం పోయింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయింది, మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఏ ప్రభుత్వం చేయలేదురా నాయన, మన రాజకీయాలు వేస్ట్, మనం ఖచ్చితంగా రోడ్డెక్కాలనేటువంటి భావన రైతుల్లో ప్రజల్లో కలిగింది. కారణం ఏంటంటే ఈ ప్రాజెక్టు కట్టకపోతే ఏమైతుంది, వాళ్ళకు కట్టకుంటే సరిపోతుంది కదా అని కొంతమంది అడగచ్చు. మీకు చెప్పాను ఇంతకు ముందే, ఈ కట్టకపోతే ఈ ప్రాజెక్టు ఎత్తు పెంచడం వల్ల సుమారు 2000 ఎకరాలు మునిగిపోతుంది. వరదలు వచ్చినప్పుడు గ్రామాల్లో నీరు వస్తున్నాయి. అయితే ఈ వరదలు అనేవి ఎప్పుడో 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి వచ్చేటి పూర్వకాలం. ఇప్పుడు అది మరి ఈ కుందువాసులకు అది వరమా శాపమా తెలియదు, కానీ సోమశిలకు నీళ్ళు ఇవ్వడానికి ఇది గ్రావిటీ బాగుందని చెప్పి కుందూరు ఎండుకోవడం జరిగింది. మామూలుగా అయితే SRBC కింద GNSS కింద నీళ్లు గండికోట నుంచి పెన్నాల కలవాలి. కుందూరు నుంచి పోయి పెన్నాల కలవాల్సిందే, కానీ గండికోట ఎక్కడ పోవాలంటే సోమశిలకు పోవాలంటే పెన్నాల కలవాలి. పెన్నాల 10 పేళ్ళ కలిసే బదులు అట్ట పోయి గండికోటలో కలిసి గండికోట నుంచి ఔక్షాల నుంచి రావచ్చు. కానీ దాన్ని ఉపయోగించుకోకుండా దీన్ని ఉపయోగించుకోవడం వల్ల ఇప్పుడు మాకు అసలు వరదలు అనేటివి విచిత్రమైనటువంటి పరిస్థితి. అంటే 360 రోజుల్లో కనీసం 170-180 రోజులు వరదలే ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ గ్రామాలను మీరు పరిశీలించవచ్చు, కనీసం 2000 ఎకరాలకు పంట పండించుకునే పరిస్థితి లేదు. ఎప్పుడు నీళ్ళు నిలబడితే ఏముంటుంది? ఒకవేళ ఎండాకాలం 1 నెలలో 3 నెలలు 4 నెలలు ఎండుతుంది, కానీ తర్వాత మళ్ళీ పంట వేస్తే రాని పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ డ్యాము కట్టకపోతే నష్టమే. ఇంకొకటి ఏంటంటే ఈ డ్యాము కట్టడం వల్ల ఇక్కడ 90,000 ఎకరాలకు స్థిరీకరణ జరుగుతుంది మనకి ఇంతవరకు రాయలసీమలో. ఇంకో 3వ పాయింట్ ఏంటంటే మనకు వరదలు వచ్చినప్పుడు మనం పోతిరెడ్డిపాడు నుంచి వచ్చేటువంటి నీళ్లను, కృష్ణా నీళ్లను ఎక్కడ వీలైతే అక్కడ మనం కుంటల్లో, చెరువుల్లో, చిన్న ఆనకట్టల్లో పోగు చేసుకొని పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడేమవుతుందో తెలియదు. కాబట్టి ఆ విధంగా ఇది 2.95, తర్వాత జోల్దారస్ దగ్గర 0.9, ఇవి 2 ప్రాజెక్టులు కూడా చాలా ముఖ్యమైనవి. అంటే వరదలు వచ్చినప్పుడు ఈ క్యాచ్మెంట్ ఏరియా నుంచి వచ్చే నీళ్ళు నిలవైనా సరిపోతాయి, ఈ కృష్ణా నుంచి రాకపోయినా కూడా ఇక్కడ నీళ్లు నిల్వ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు గమనించుంటారు, మీరు 4-5 సంవత్సరాల కిందట హరికిరణ్ గారు ఉన్నప్పుడు అనుకుంటాను కలెక్టర్, కడపలో నీళ్లు తాగడానికి లేని పరిస్థితి. అప్పుడు కుందు నీళ్లు రావాల్సి వచ్చింది, లేకపోతే అప్పుడు వెలుగోడ నుంచి నీళ్లు తీసుకొని వచ్చి కుందు ద్వారా వేయాల్సి. అది ఇక్కడికి రాజ్య ప్రాజెక్ట్ ఉండింటే ఇక మీకు కడప జిల్లా కానీ కడపలో ఎక్కడ కూడా తాగునీటి ప్రాజెక్టు లేదు. అలాగే దీన్ని పెన్నా కుందు రివర్ అని చెప్పి ఒక కాలువను కూడా పెట్టారు, దాన్ని వరద కాలువ అనుసంధానం చేయడానికి. ఆ విధంగా దీన్ని ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవటువంటి అవకాశం ఉంది. పొద్దుటూరు కూడా తీసుకురావాలి. ఇది ప్రాజెక్ట్ నిలబడిపోవడంలో పొద్దుటూరుకి ఇప్పుడు మైలవరం నుంచి నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఈ ప్రాజెక్ట్ అనేది చాలా చాలా అవసరమైనది. ఈ ప్రాజెక్టు చేయకపోవడం వల్ల రైతులు పడుతున్నటువంటి ఇబ్బంది 4 సంవత్సరాల నుంచి చాలా ఉంది. దీన్ని అధిగమించడం ఎట్లా అని చెప్పి రైతులందరూ కూడా భారతీయ కిసాన్ సంఘ్ తరపున ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. సుమారు 1000 మందితో ర్యాలీ చేసి కడపలో కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా జనవరి 5వ తారీఖున ఒక కడప జిల్లానే కాకుండా సుమారు 18 జిల్లాల్లో ఈ ప్రాజెక్టు ఇక్కడ పెండింగ్ ఉంది, కడప జిల్లా రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్ని జిల్లా కలెక్టర్లకు జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి గారికి 18 జిల్లాల నుంచి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రాజోలు ప్రాజెక్టు గురించి. కాబట్టి ఆ విధంగా మనం ప్రభుత్వం దృష్టికి భారతీయ కిసాన్ సంఘ్ రైతుల యొక్క సమస్యలు తీసుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఇంపార్టెన్స్ కూడా తీసుకుపోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనకు ఉన్నటువంటి వార్తలు ఏంటంటే చెప్పకూడదు కానీ చెప్పాలి. ఎలక్షన్ల ముందరేమో ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ప్రాజెక్టు మొదలుపెట్టినప్పటి నుంచి 4 ముఖ్యమంత్రులు మారారు. 4 రాయలసీమ వాళ్ళు అయితే 2 కడప జిల్లా వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, 2 చిత్తూరు జిల్లా వాళ్ళు. అది అందరికీ అవసరమైనటువంటి ప్రాజెక్టు, కానీ ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోలేదు. అయితే ఎలక్షన్ల కంటే ముందర గౌరవ ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రచారం వచ్చినప్పుడు మీకు 12 లక్షలు అన్యాయం అయిపోయింది, మేము 24 లక్షలు ఇప్పిస్తాం, 25 లక్షలు ఇప్పిస్తాం, కాబట్టి మా ప్రభుత్వం వస్తే అని చెప్పడం జరిగింది. తర్వాత పాదయాత్రలు, యువజన గల యాత్రలు ఇట్లాంటివన్నీ కూడా వచ్చినప్పుడు లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ
ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ, తర్వాత వైఎస్ఆర్లో ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వాళ్ళు కానీ వచ్చి మేము ఈసారి ఖచ్చితంగా మీకు మీ బాధలు తీరుస్తామన్నారు. ఎలక్షన్ అయిపోయింది, గవర్నమెంట్ వచ్చింది, 2 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు ఈ ప్రభుత్వం ఏమీ ముందుకెళ్ళడం లేదు. దురదృష్టవశాత్తు మాకు వచ్చిన సమాచారం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అవసరం లేదు, దీన్ని కట్టాల్సిన అవసరం లేదు, దీన్ని క్యాన్సిల్ చేస్తామన్నారు. ఇక్కడ మీకు ఒక సమస్య చెప్పాలి. 2022లో ఈ ప్రాజెక్టు ప్లస్ కుందు నదిని వెడల్పు చేయడానికి 3066 కోట్లతో టెండర్ పిలిచడం జరిగింది. టెండర్ ఖరారు చేయడం జరిగింది. టెండర్ ఖరారు చేసిన తర్వాత ఆ యొక్క కాంట్రాక్టర్లు ఈ ప్రాజెక్టు జోలికి రాకుండా కుందు ఎడల్పు చేసి మట్టి అమ్ముకోవడం మొదలు పెట్టారు తప్ప కుందు ఎడల్పు చేయలేదు. అంటే ఏంటి, ఆ టెండర్ యొక్క ప్రక్రియ మొదలైంది. దానివల్ల ఏమవుతుందంటే ఇది పెండింగ్ ప్రాజెక్ట్ కింద చూపించచ్చు. కానీ పెండింగ్ ప్రాజెక్ట్ కింద చూపించడానికి ఇది 25% ఖర్చు, అది పని కాలేదు కాబట్టి దీన్ని పక్కన పెడతా ఉన్నారు. మేమేమంటున్నామంటే దీన్ని పెండింగ్ ప్రాజెక్ట్ కింద ఉంది కాబట్టి నీ దగ్గర డబ్బు లేదు, రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయంటున్నావు. కానీ మరి బనకచెర్ల నుంచి ఇది మన పోలవరం నుంచి బనకచెర్ల నల్లమల్ల సాగర్ అని చెప్పి 70,000 కోట్లు 80,000 కోట్లు పెట్టి ఎన్ని లక్షలు పడతాయంటున్నావు. ఇప్పుడు దీనికి కేవలం 200 కోట్లు, సారీ 2,000 కోట్లు, 2,000 చాలు, 2,000 కోట్లు కుందుతో సంబంధం లేకుండా 2,000 కోట్లే. దీనికి యాక్చువల్గా 1099 కోట్లతో జోలధరాసి ఇది అయిపోతే 1,450 కోట్లతో కుందు వెడలు పెట్టారు. దాన్ని మేము మళ్లించమంటున్నాం. కుందు వెడలు పక్కలేదు, ఈ ప్రాజెక్ట్ కట్టండి. కుందు నీళ్ళ వల్ల ఎక్కడైతే వరదలు వస్తే మునిగిపోతే అక్కడ కరకట్టలు కట్టండి. దానివల్ల మీకు 3,066 కోట్లతోనే మొత్తం ప్రాజెక్ట్ అయిపోతుంది, కుందు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రాజోలు ప్రాజెక్ట్ కోసం భూసేకరణ చేసినటువంటి ప్రాంతాల్లో నిమ్మలదిన గ్రామం ఒకటి. ఇది సమీపంలో ఉన్నటువంటి బలపన గూడూరు కావచ్చు, తర్వాత వచ్చేసి ఉప్పలూరు కావచ్చు, తర్వాత వచ్చేసి చిన్నముడియం కావచ్చు, అనేక గ్రామాలు, మొత్తం 5 గ్రామాలు ఈ పరిసర గ్రామాలని ఈ మునక ప్రాంతం కింద తీసుకున్నారు. తర్వాత ఏదైతే రాజోలు ప్రాజెక్టు నిర్మాణం జరిగితే మునక గురవడం కాదు, తర్వాత వరదలు వచ్చినప్పుడు తరచూ ఈ గ్రామం మునిగిపోతూ తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటున్న ప్రాంతంగా కూడా అధికారులు గుర్తించారు. అంటే ఏదైతే రాజోలు ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటికే అధికారులు మొత్తం ప్రతి ఇంటికి కూడా ఒక నంబర్ వేయడం జరిగింది. రాజోలు ప్రాజెక్టు మేము తీసుకుంటామని, తర్వాత దీన్ని నోటిఫై చేస్తూ కూడా వీళ్ళు సంతకాలు చేశారు, అగ్రిమెంట్ చేశారు. అయినా కూడా ప్రభుత్వం ఇప్పటిదాకా వీళ్ళకి ₹1 చెల్లించలేదు. అయితే గ్రామంలో చాలా మంది ఉన్నారు సార్. వెంకటేశ్వర గారిని గ్రామస్తున్నారు సార్, చెప్పండి, నెమలిదిన్న గ్రామంలో ఏ రకమైన సమస్య ఉంది? ఈ రాజోలు ప్రాజెక్టు నిర్మాణం వల్ల మీరు ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇబ్బందులు అంటే గత కాలంలో వర్షం వచ్చినప్పుడు ఆ వర్షపు నీరు ఊర్లోకి వచ్చి 3 రోజులు 4 రోజులు ఉండి పోతున్నాయి. అది ఇప్పుడు ఏం చేస్తుంటే 70 రోజులు కానీ 80 రోజులు కానీ ఊర్లోనే నీళ్లు ఉంటున్నాయి. మా రాకపోకలు కూడా మేము పంట పొలాలలో ఉన్నాయి. పంట పొలాల కాడికి పోవాలనే ఇబ్బంది ఉంది. 60 రోజులు 70 రోజులు నీళ్లు పడతా భూములు కూడా ఏం సరిగా పంటలు రాకుండా పోయినాయి. జమ్ము గరిక తుంగలు విరిగిపోతున్నాయి. అవన్నీ చదువు చేసుకుని లేదు, బీడు వాడిపోయినాయి. మోటార్ల కాడి ఇవ్వాలని కానీ పానం అరిచేతులు పెట్టుకొని పోవాల్సింది వస్తుంది. ఇవి ఆనకట్ట 100 మీటర్లలో ఉంది మాకు దగ్గరలో. అది ఉండడం వల్ల మాకు ఇసుక ఎంత బూడిపోయింది. ఏరు కొంచెం నీరు వరద వచ్చానే పంట పొలాలలోకి వస్తుంది. అది కూడా ఆ పూడికను తీసివేయడం వల్ల కొంత మాకు మేలేస్తుంది. అయినా కూడా ఎవరు ఏం పట్టించుకోలేదు. ఆనకట్టకు గన్లు పెట్టినా కానీ వర్షం వచ్చినప్పుడు ఆ వరద ఏటుకు ఆ గన్లు ఎత్తినా కానీ ఉండే పొడికంతా పోతుంది. అట్లా కూడా బాగానే ఉంటుంది. అయినా కానీ మేము పంట పొలాలలో ఇప్పుడు వేసుకోవాలంటే ఈ 6 సంవత్సరాల నుంచి మా భూములేమో తీసుకున్నారు ప్రభుత్వము. మేము సంతకాలు చేసినాము. ఆ సంతకాలు చేసినా కూడా ఇప్పుడు మాకు ఆ డబ్బులు రాలేదు. మా భూములు ఎవరికన్నా అమ్ముకోవాలన్నా రిజిస్టర్ చేయించుకోవాలన్నా రిజిస్టర్లు కాలేదు. అట్లా అట్లా చావు లేకుండా అట్లా బతుకు లేకుండా ఉండాలి మా పరిస్థితి. అట్లాగా ఉండాలి మా పరిస్థితి. దీనికి ఏదన్నా ప్రభుత్వం స్పందించి మాకు వెంటనే ఏదన్నా డ్యామ్ నిర్మించే మార్గం చేయాలని కోరుకుంటున్నాం. గ్రామంలో ఎంతమంది ఎన్ని ఇళ్ళు ఉంటాయి, తర్వాత ఎంత ఎకరాల భూమి సాగులో ఉంటుంది? ఇప్పుడు ప్రభుత్వం రాజోలు ప్రాజెక్ట్ కోసం ఎంత తీసుకొని ఉంటుంది? రాజోలి ప్రాజెక్టు కోసము 5 ఊళ్ళ మీద 8,000 ఎకరాలు పట్టా భూమి, 1,500 బంజరు భూమి, మొత్తం 10,000 ఎకరాలు తీసుకున్నారు. 4,000 ఎకరాలు అవార్డు అయింది. 12.5 లక్షలతో ఖాయం చేసుకున్నారు. సంతకాలు పెట్టించుకున్నారు. 3 నెలలకు డబ్బులు ఇచ్చామని ఆర్డీఓ మీటింగ్ పెట్టి పతే అందరినీ సంతకాలు పెట్టించుకున్నాడు. ఆ గవర్నమెంట్లో డబ్బులు ఇలే. ఈయన లోకేష్ పాదయాత్రలో ఖచ్చితంగా మన గవర్నమెంట్ వచ్చేసేచ్చు అని చెప్పి ఈడ 1,400 కిలోమీటర్ల రాయి మా ఊర్లో వేసినాడు. దాంట్లో కూడా రిజర్వేర్ చేస్తామని ఈయన కూడా ఇప్పటికేం పట్టించుకోలేదు. దీనివల్ల ఆ గవర్నమెంట్లో పట్టించుకోలే, ఇప్పుడు పట్టించుకోలే. అప్పులు ఎక్కువ అయ్యి రిజిస్ట్రేషన్లు రద్దయినా ఎవరైనా అప్పులు ఉన్నోళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాలనేళ్ళు కాలే. దానివల్ల ఇంకా
రిజిస్ట్రేషన్లు అమ్ముకోనికి లేకపోవడం వల్ల అప్పులు ఎక్కువైనాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడన్నా ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు కొంత దయ ఉంచి దీన్ని రిజర్వాయర్ చేసే మేలని మేము కోరుతున్నాం. రాజోలు ప్రాజెక్టు కోసం ఏదైతే 6 సంవత్సరాల క్రితం భూములు ఇచ్చామో, తర్వాత ఈ గ్రామాలకు సంబంధించినటువంటి మొత్తం ఇళ్లతో సహా అప్పచెప్పాము. ఇప్పుడు ప్రభుత్వం నోటిఫై చేసింది తప్ప, అవార్డు అయిన తప్ప అవార్డు ₹1 కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే అవార్డు అయినటువంటి 4000 ఎకరాలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఒక అడుగు ముందుకు పోకపోవడం వల్ల, ఒక అడుగు ముందుకు వేయకపోవడం వల్ల తాము తీవ్రంగా నష్టమవుతున్నారు. తమ భూముల్ని అమ్ముకున్న వచ్చే డబ్బులు కూడా రాకుండా పోయింది, రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి, తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని చెప్తున్నారు. ఇది నెమలిదిలో ఉన్నటువంటి రాజోలు ప్రాజెక్టు బాధిత గ్రామస్తుల పరిస్థితి. కడప జిల్లా రూపురేఖలు మార్చేటువంటి రాజోలు ప్రాజెక్టు నిర్మాణం జరిగితే తమకెంతో మేలు జరుగుతుందని రైతులు ఒక పక్క ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా తమ కోరిక నెరవేరుతుందా లేదా అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. 2022లో 4000 ఎకరాలు భూసేకరణ చేసినప్పుడు రాజోలు ప్రాజెక్టు పూర్తవుతుంది, తమకు ఇక సమస్యలు తొలగుతాయి, వ్యవసాయానికి సాగుకే కాదు తాగునీరు కూడా లభ్యమవుతుందని ఆశించినటువంటి రైతులకు నిరాశ మిగిలింది. ఇప్పటి వరకు రాజోలు ప్రాజెక్టు నిర్మాణంలో ఒక అడుగు కూడా ముందు పడలేదు. దాదాపు 3400 కోట్ల రూపాయలతో ఏదైతే కుందు నది విస్తరణ పనులతో పాటు రాజోలు ప్రాజెక్టు నిర్మాణము, అలాగే రాజోలు ప్రాజెక్టు ఈ పరిసర ప్రాంతాల్లో వెళ్ళేటువంటి కుందు పరివాహక ప్రాంతాల్లో అనేక బ్రిడ్జిలకు కూడా నిధులు మంజూరు కావడం జరిగింది. అయితే అనేక కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ముందుకు కదలడం లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. రాజోలు ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఏదైతే కడప జిల్లాలో నిర్దేశించినటువంటి 90,000 ఎకరాల కేసీ కెనాల్ ఆయకట్టుకు నీరు అందడమే కాకుండా దాదాపు 1,20,000 ఎకరాలకు ఏదైతే ఆయకట్టు స్థిరీకరణ కాని ఆయకట్టు కూడా నీరు అందే అవకాశం ఉందని రైతులు పదే చెప్తున్నారు. ప్రభుత్వాలు ఏవైనా సరే రైతాంగ సమస్యలను పట్టించుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ సుమంతో శర్మ, ఐ న్యూస్, రాజోలి.